నెల్లూరు జిల్లా ఆత్మకూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమకు గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో నేర చరిత్ర కలిగిన వారిని కాకుండా ప్రజలకు మంచి చేసే వారిని మాత్రమే ఎన్నుకోవాలని సూచించారు. గతంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు ఉరకలెత్తించామని, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు ఆదేశాల మేరకు బీసీలకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే వారికి అండగా నిలుస్తామని ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా మంత్రిగా మీ దగ్గర పనిచేసినప్పుడు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఆ కార్యక్రమాలు తప్ప కొత్తగా బహుశా వేరే కార్యక్రమాలు ఏమి చేసిన దాఖలాలు కనపట్లేదు. నేను అడిగాను, ఈ 10 ఏళ్లలో ఏమైనా జరిగాయా? ఏమి జరుగుంటే చెప్పండి, తప్పులేదు, ప్రభుత్వం కదా, ఎవరైనా చేస్తారు. ఏమైనా పనులు జరిగాయంటే ఏమీ పనులు జరగలేదు అని అన్నారు. 5 సంవత్సరాల్లో మనం అభివృద్ధిని పరుగులు పెట్టించి సంక్షేమాన్ని కూడా పేద వర్గాల ప్రజలకి, రైతాంగానికి ఇచ్చి ఇన్ని విధాలుగా ఆనాడు పనిచేశారు. ఇప్పుడు మాకు ప్రత్యర్థులుగా పోటీలో ఉన్న వైసీపీ నాయకులు ఏం చెప్పగలరు చెప్పండి. వాళ్ళు ఏమైనా ఒక రోడ్డు వేశారా? ఒక ఇంటికి మంచినీళ్ళు ఇచ్చారా? ఒక సెంటు భూమికి సోమచల జలాలను తెచ్చి ఇవ్వగలిగారా? ఏమీ లేదు. ఆ 5 సంవత్సరాలు నేను